శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. శ్వేతార్కగణపతి దేవతాభ్యో నమః, మాతాపితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది యుగమునకు ఆది అని, ఈరోజు మన సృష్టి ప్రారంభమైందని, ఈరోజు సృష్టిని రచించడానికి బ్రహ్మదేవుడు పూనుకున్నాడని, వివిధ రకములుగా మనకు ఈరోజు చాలా విశేషాలను మన పూర్వీకులు తెలియజేస్తూ ఉన్నారు. ఉగాది రోజు వసంతము ప్రారంభమవుతుంది. ఇది వసంత ఋతువుగా చెప్పబడుతూ ఉంది. అంటే చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మనకు అందించేటువంటి మాసము కనుకనే ఉగాది రోజు మనము ఈ ఏదైతే చలికాలము నుండి ఎండాకాలం ఆరంభమవుతుందో ఆ సమయాల్లో చాలామందికి అజీర్తి చేయడం, మరి రోగముల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక మన పూర్వీకులు షడ్రసోపేతమైనటువంటి షడ్రుచులు కలిగినటువంటి ఉగాది పచ్చడిని ఆ రోజు స్వీకరించాలి అనే విషయాన్ని మనకు అందించినారు. అంతేకాకుండా ఈ 6 రుచులు కూడా ఒక్కొక్క రుచి ఒక్కొక్క గుణాన్ని సూచిస్తూ ఉంది. ఈ 6 రుచులు తత్వానికి గనక వెళ్ళినట్లయితే మన ఏవైతే 6 గుణములు ఉంటాయో ఆ గుణములను సరిచేసుకొని, ఆ గుణములను నియంత్రించుకొని, తద్వారా మన జీవితాన్ని కొత్తగా ప్రారంభం చేసుకునే విధంగా ఈ షడ్రుచోపేతమైనటువంటి ఉగాది పచ్చడిని స్వీకరించమని మనకు పెద్దలు చెప్తూ ఉన్నారు. కనుకనే ఉగాది రోజు ఎవరైతే ఈ పచ్చడిని స్వీకరిస్తారో వారికి ఆయుష్ పెరుగుతుందని, ఆరోగ్యం పెరుగుతుందని, ఐశ్వర్యం పెరుగుతుందని మన పూర్వీకులు చెప్తూ ఉన్నారు. కనుకనే ఉగాది రోజు ఉగాది పచ్చడి తీసుకోవడం చాలా విశేషం. అదేవిధంగా ఈ పంచాంగ శ్రవణం ఏదైతే ఉందో, ఉగాది రోజు పంచాంగ శ్రవణాన్ని ఎవరైతే చేస్తారో, పంచాంగ శ్రవణంలో పాల్గొంటారో వారికి ఆ సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాదులు కలుగుతాయి. పంచాంగ శ్రవణంలో పాల్గొనడం వల్ల సుఖ సంతోషాలు ఏ విధంగా కలుగుతాయంటే, మనకేం చెప్తున్నారు మన వాళ్ళు అంటే, తిథైశ్చ శ్రియమాప్నోతి, తిథి వల్ల మనకు శ్రియము కలుగుతుందని, వారాత్ ఆయుష్యవర్ధనం, వారము వల్ల ఆయుష్ మనకు వృద్ధి చెందుతుందని, నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రం వల్ల మనకు పాపములు అన్నీ కూడా నశించి పోతాయని, యోగాత్ రోగ నివారణం, యోగము వల్ల రోగములు తొలగిపోతాయని, అదేవిధంగా కరణాత్ కార్యసిద్ధించ, కరణము వల్ల కార్యసిద్ధి కలుగుతుందని మనకు మన వాళ్ళు, మన ఋషులు కానీ మన మునులు కానీ ఈ పంచాంగ శ్రవణం వినాలి అని చెప్పి మనకు అందించినారు. మరి దీన్ని ఏ విధంగా చూసుకోవాలి తత్వ ప్రకారం అంటే, ఎవరైతే సిరి సంపదలు కలిగి ఉంటారో వారికి ఆలోచన విధానం, సిరి సంపద అంటే మంచి ఆలోచనలతో కూడుకొని ఉన్నటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఎవరైతే గడుపుతారో వారికి ఆయుష్ వృద్ధి చెందుతుందని, తద్వారా పాపములన్నీ కూడా నశించిపోతాయని, రోగములు రావని, తద్వారా ఎప్పుడైతే శరీరము ఏ బాధ లేకుండా ఉంటుందో అప్పుడు వారి జీవితంలో ముందుకు పోవడానికి, వారి జీవితాన్ని ఆనందకరంగా మార్చుకోవడానికి మంచి ఆలోచనలు కలుగుతాయి. తద్వారా కార్యములన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్పి మనకు మన ఋషులు కానీ మన పూర్వీకులు కానీ మనకు చెప్పడం జరిగింది. అందుకే పంచాంగ శ్రవణాన్ని వినాలి.
అంతేకాదు ఈ పంచాంగ శ్రవణాన్ని వినడం వల్ల కళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఈ పంచాంగ శ్రవణాన్ని ఎవరైతే ఈ పంచాంగాన్ని స్వీకరించి తిథి వార నక్షత్ర యోగ కర్మలను అనుసరించి వారి జీవితంలో ప్రతి కార్యమును చేసుకుంటారో వారికి సమస్త కళ్యాణములు జరుగుతాయి అని చెప్తూ ఎటువంటి దుస్వప్నాలు ఏమున్నా కూడా తొలగిపోతాయి. అదేవిధంగా గంగా స్నానము చేసినటువంటి శుభ ఫలితం కలుగుతుంది, గోదానము చేసినటువంటి ఫలం కలుగుతుంది, ఆయుష్ వృద్ధి చెందుతుంది, అన్ని శుభాలు కలుగుతాయి, సంతాన వృద్ధి కలుగుతుంది. అంతేకాకుండా ఏ కర్మను ఆచరించినా కూడా అది సత్కర్మ అయి ఉంటే ఆ కర్మ సాఫల్యం కలుగుతుంది అని చెప్పి మనకు ఈ శ్లోకము వివరిస్తుంది. కనుకనే మనము ఏది ఆచరించినా పంచాంగము చూసుకొని మనము ఏ కార్యక్రమాన్ని ఆచరించినా కూడా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఇకపోతే ఇది విశ్వావసునామ సంవత్సరం. విశ్వావసునామ సంవత్సరంలో మనకు ఏ విధంగా ఉండబోతుంది, మరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ విశ్వావసునామ సంవత్సరము ఈ సంవత్సరానికి గ్రహము రాహు అవుతున్నాడు. ఈ సంవత్సరానికి ఎవరైతే అధిపతి అంటే సంవత్సరాధిపతి కాదు, నవనాయకులలో ఉండే అధిపతి కాకుండా ఈ సంవత్సరానికి ఎవరైతే ప్రాధాన్యత చేస్తున్నాడో వాడు రాహు. ఆ యొక్క వర్షములు ఈ రాహు ప్రభావం అంటే ఈ విశ్వావసునామ సంవత్సరం వలన వర్షములు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది, రోగములు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది, ఆహార ధాన్యములు ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, చైత్రాది మాసములలో రాజకీయ కల్లోలాలు, ధాన్యాదుల ధరలు పెరగడం, వైశాఖ మాసంలో మరి కలహములు ఏర్పడడం, ప్రజా సంక్షోభం ఏర్పడడం, ఇతర దేశాలలో దుర్భిక్షము కలగడం, విపరీతమైనటువంటి ప్రకృతి సంభవమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఇతర దేశములు ఎదుర్కోవడం, ఆహార పదార్థాలు కొరత కలగడం, తద్వారా కొన్ని ప్రాంతాల్లో కొరత ఏర్పడి కొన్ని ప్రాంతాల్లో ఆహారం అతిగా ఉండడం, ఈ విధమైనటువంటి జ్యేష్ఠమాసంలో రోగాలు ఎక్కువగా అవ్వడం, కలహములు, ఆషాఢమాసంలో అల్పవృష్టి, శ్రావణ భాద్రపదముల యందు దుర్భిక్షము, కొన్ని ప్రాంతాల్లో సువృష్టి సుభిక్షము, ఆశ్వయుజ మాసంలో రోగపీడలు, పశువుల ధరలు పెరగడం, వెండి బంగారము ధరలు సరళంగా ఉన్నప్పటికీ కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం మరి ఉండడం, కార్తీకాది మాసముల యందు సమస్త వస్తువుల ధరలు సరళముగా ఉండడం, మార్గశిర పాల్గొన మాసములందు ధరలు పెరగడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరము యొక్క ఫలితం ఆ విధంగా ఉండబోతుంది. అదేవిధంగా నవనాయకులకొస్తే ఈ సంవత్సరం రాజుగా రవి ఉన్నాడు. ఈ సంవత్సరము ఆదివారం ప్రారంభమవుతుంది కనుక దీనికి రాజుగా రవి, మంత్రిగా చంద్రుడు, సస్యాధిపతిగా గురువు, నీరసాధిపతిగా బుధుడు, ధాన్యాధిపతిగా కుజుడు, అర్ఘ్యాధిపతిగా రవి, మేఘాధిపతిగా రవి, సేనాధిపతిగా రవి, రసాధిపతిగా శని, పశుపాలకుడు యముడు, పశురక్షకుడు కృష్ణుడు. దేశమందు విపరీత వడగాలులు వచ్చే అవకాశము మరి ఈ సంవత్సరము గోచరిస్తుంది. అదేవిధంగా పురోహితుడిగా బుధుడు, గణకుడిగా శుక్రుడు, అశ్వాధిపతిగా చంద్రుడు, గ్రహపాలకుడు బుధుడు, దైవజ్ఞుడు శని, వృషభాధిపతి బుధుడు, వృక్షాధిపతి బుధుడు, ధనాధిపతి శని,
చేనేత వస్త్రాధిపతి శని, రత్నాధిపతి బుధ, సర్వాధిపతి చంద్రుడు, మృగాధిపతి రవి. ఈ విధంగా ఈ నవనాయకులు మనను పరిపాలించబోతూ ఉన్నారు. ఎక్కువ శాతం నవనాయకులలో రవి గ్రహము ప్రాధాన్యత తీసుకున్న కారణము చేత మరి వేడి ఎక్కువగా ఉండే అవకాశం ఈ సంవత్సరం కనబడుతుంది. అదేవిధంగా రవిగ్రహ ఆధిపత్యం వలన ప్రజల్లో సాహసోపేత నిర్ణయాలు అధికంగా తీసుకునే అవకాశం ఉంది. గురువు నాయకుల యందు యుద్ధ నిరతులయ్యుందురు, ఆవులు అధికముగా పాలిచ్చునట ఈ సంవత్సరము. ఎందుచేత అంటే పశురక్షకుడు శ్రీకృష్ణుడు అయిన కారణము చేత వాటికి కొంత రక్షణ ఈ సంవత్సరం మనకు కనబడుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం రవి బుధుల కలయికతో సంవత్సరం ప్రారంభమైంది కనుక ముఖ్యమైనటువంటి మంత్రి స్థానాల్లో ఉన్నవారికి పదవీ విమోకం అంటే పదవులు మారే అవకాశము ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరము రాశుల వారిగా ఏ రాశుల వారికి ఏ విధంగా ఆదాయ వ్యయములు ఉండబోతూ ఉన్నాయి మనము తెలుసుకుందాం. మేషరాశి వారికి ఆదాయం 2 అయితే వ్యయం 14, వృషభ రాశి వారికి ఆదాయం 11 అయితే వ్యయం 5, మిథున రాశి వారికి ఆదాయం 14 అయితే వ్యయం 2, కర్కాటక రాశి వారికి ఆదాయం 8 అయితే వ్యయం 2, సింహరాశి వారికి ఆదాయం 11 అయితే వ్యయం 11, కన్యారాశి వారికి ఆదాయం 14 అయితే వ్యయం 2, తులారాశి వారికి ఆదాయం 11 అయితే వ్యయం 5, వృశ్చిక రాశి వారికి ఆదాయం 2 అయితే వ్యయం 14, ధనుర్రాశి వారికి ఆదాయం 5 అయితే వ్యయం 5, మకర రాశి వారికి ఆదాయం 8 అయితే వ్యయం 14, కుంభరాశి వారికి ఆదాయం 8 అయితే వ్యయం 14, మీనరాశి వారికి ఆదాయం 5 అయితే వ్యయం 5. అదేవిధంగా రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉంటున్నాయి? మేషరాశి వారికి రాజపూజ్యం 5 అయితే అవమానం 7, వృషభ రాశి వారికి రాజపూజ్యం 1 అయితే అవమానం 3, మిథున రాశి వారికి రాజపూజ్యం 4 అయితే అవమానం 3, కర్కాటక రాశి వారికి రాజపూజ్యం 7 అయితే అవమానం 3, సింహరాశి వారికి రాజపూజ్యం 3 అయితే అవమానం 6, కన్యారాశి వారికి రాజపూజ్యం 6 అయితే అవమానం 6, తులారాశి వారికి రాజపూజ్యం 2 అయితే అవమానం 2, వృశ్చిక రాశి వారికి రాజపూజ్యం 5 అయితే అవమానం 2, ధనుర్రాశి వారికి రాజపూజ్యం 1 అయితే అవమానం 5, మకర రాశి వారికి రాజపూజ్యం 4 అయితే అవమానం 5, కుంభరాశి వారికి రాజపూజ్యం 7 అయితే అవమానం 5, మీనరాశి వారికి రాజపూజ్యం 3 అయితే అవమానం 1. ఈ విధంగా వీరి యొక్క రాజపూజ్య అవమానములు ఈ విధంగా ఉండబోతున్నాయి కనుక జాగ్రత్తలు వహించడంలో తప్పు లేదు. కనుక ఈ యొక్క స్థితిగతులను చూసుకుంటూ ముందుకు వారి యొక్క జీవన విధానాన్ని మార్చుకొని సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడిపే విధంగా వారి యొక్క జీవితంలో తగు మార్పులు చేసుకోవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మౌఢ్యములు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే గురుమౌఢ్యమి జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నుండి ఆషాఢ శుద్ధ చతుర్దశి వరకు గురుమౌఢ్యమి సంభవిస్తుంది. ఈ సమయంలో శుభకార్యములు పనికిరావు. అదేవిధంగా శుక్రమౌఢ్యమి మార్గశిర శుద్ధ షష్ఠి దగ్గర నుంచి మాఘ బహుళ అమావాస్య వరకు కూడా మరి శుక్రమౌఢ్యమి ఉంది. చాలా సుదీర్ఘంగా ఈ యొక్క శుక్రమౌఢ్యమి ఉన్న కారణం చేత మరి మార్గశిర మాసము అదేవిధంగా మాఘమాసములో కూడా ముహూర్తాలు ఉండవు. శుభముహూర్తాలు ఏవి కూడా చేసుకోవడానికి వీలు ఉండదు. అదేవిధంగా కర్తరి విషయాలకు వస్తే కర్తరి నిర్ణయం వైశాఖ శుద్ధ నవమి ఆదివారం నుండి జ్యేష్ఠశుద్ధ పాడ్యమి వరకు వాస్తుకర్తరి సంభవిస్తుంది. అంటే ఈ మధ్యకాలంలో ఎటువంటి చెక్కకు సంబంధించిన వృక్షానికి సంబంధించినటువంటి కార్యములు చేయడం మంచిది కాదు. అదేవిధంగా అగ్నికర్తరి మనకు 11/5/2025 ఆదివారం రోజు నుండి 25/5/2025 ఆదివారం వరకు అగ్నికర్తరి ఉంది. ఈ సమయాల్లో ప్రయాణాలు మంచివి కాదు.
కనుక బాగా గమనించవలసినటువంటి విషయం. అదేవిధంగా పుష్కరాలకు వచ్చినట్లయితే వైశాఖ బహుళ విధియ 14/5/2025 బుధవారం రాత్రి 10:35 బృహస్పతి మిథున రాశి ప్రవేశం జరుగుతుంది. కనుక సరస్వతీ నదికి పుష్కరాలు వస్తాయి. సరస్వతి మన దగ్గర అంతర్వాహినిగా ఉంది కనుక సరస్వతీ నది పుష్కర స్నానము చాలా విశేషము. సంవత్సరాంతం కూడా పుష్కరం ఉంటుంది, కానీ ఈ 12 రోజులు విశేషంగా ఆ 12 రోజులు కూడా స్నానం ఆచరించడం మంచిది. అదేవిధంగా ఇకపోతే ఈ యొక్క సంవత్సరము గ్రహణములు ఏ విధంగా ఉన్నాయంటే, చంద్రగ్రహణం 7/9/2025 భాద్రపద శుద్ధ పౌర్ణమి ఆదివారం రోజున చంద్రగ్రహణం సంభవిస్తుంది. రాత్రి 9:57 ప్రారంభమై మోక్షకాలము 1:25 వరకు కూడా 3:30 ఈ యొక్క చంద్రగ్రహణం మనకు సంభవించబోతోంది. అదేవిధంగా 3వ తారీఖు 3/3/2026 ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి మంగళవారం రోజున మళ్ళీ చంద్రగ్రహణం మనకు సంభవిస్తుంది. ఈ 2 మార్లు చంద్రగ్రహణం మనకు ఉంటుంది. అదేవిధంగా సంక్రాంతి పురుషుని ఆగమనం ఏ విధంగా ఉండబోతుందంటే, ఈ విశ్వావసునామ సంవత్సర పుష్య బహుళ ద్వాదశి బుధవారం రోజున తత్కాల అనురాధ నక్షత్ర సింహలగ్నమందు వృద్ధియోగ వేళ కౌలవ కర్ణమందు తేదీ 14/1/2026 రోజున రాత్రి 9:04 సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా సంక్రాంతి పురుషుడు ఆగమనం విధానం ఏ విధంగా ఉందంటే, ఈ సంవత్సరము సంక్రాంతి పురుషుడు మందాకిని అను నామధేయంతో కుంకుమతో స్నానము చేసి కుంకుమ గంధమును లేపనముగా చేసుకొని మరి చిత్రవస్త్రమును ధరించి పగడ పుష్పమాలను మెడలో ధారణ చేసి వెండి రజిత భూషణములుగా ధరించుకొని భక్ష్యమును రాగి పాత్రలో వేసుకొని మామిడి పండుతో భోజనమును చేస్తూ కత్తిని ఆయుధంగా తీసుకొని పీతవర్ణము గల ఛత్రమును గొడుగుగా చేసుకొని మరి వరాహము అంటే పందివాహనముపై ఈ యొక్క సంక్రాంతి పురుషుని ఆగమనం జరుగుతుంది. అంటే భూమి శుద్ధి కలుగుతుంది, భూశుద్ధి అవుతుంది, కానీ పంటలలో విపత్తులు ఎదుర్కొనే అవకాశం, రైతులు పంటల యందు విపత్తులు ఎదుర్కొనే అవకాశము మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క పై రీతిలో సంక్రమణ పురుషుని ఆగమనం జరుగుచున్నందున పసుపు వస్త్రధారణ వలన యుద్ధ వాతావరణము, కుంకుమను లేపనంగా చేసుకొని వస్తున్న కారణము చేత స్త్రీ నాశనము, పగడమాల వలన ఆకలి బాధలు, వెండి ఆభరణతో భక్ష్యమును భుజించడం వలన ప్రజాపీడ, మామిడి పండు భుజించడం వలన కుటుంబ ఇబ్బందులు, కత్తిని ఆయుధంగా చేసుకొని ఛత్రముపై వస్తున్నందున క్షత్రియ నాశనము అంటే నాయకులలో కొంత అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉంటుంది. పీత ఛత్రమున ధరించి శుభమును కలిగి పందివాహనముపై వస్తున్నందున రాజపీడ ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ యొక్క సంక్రమణ పురుషుని వలన. అదేవిధంగా మరి ఈ సంవత్సరము ధరల విషయానికి వస్తే, ఈ సంవత్సరం అంతా కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్న విధంగా మరి సువృష్టి తక్కువగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఎరుపు సంబంధించినటువంటి ధాన్యములు బాగా పండే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. సూర్యుడు రాజైనందున ఎరుపు ధాన్యము మనకు మంచిగా వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. గ్రహ ప్రభావాలు ఏ విధంగా ఉండబోతున్నాయి చూసుకుందాం. ఈ సంవత్సరము శని ప్రభావం వలన ఏ రాశులు జాగ్రత్తలు వహించాలి అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, మేషరాశి వారు ఈ సంవత్సరము వ్యయంలో శని
ఉన్న కారణము చేత 7.5 శని ప్రవేశం వారికి జరుగుతుంది కనుక వీరు ఆపదలకు గురయ్యే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తలు వహించాలి. అదేవిధంగా 11వ స్థానం అంటే వృషభ రాశి వారికి 11వ స్థానం అవుతుంది కనుక సౌభాగ్య వృద్ధి జరుగుతుంది. 10వ స్థానం మిథున రాశి వారు కొంత జాడ్యమునకు గురయ్యే అవకాశం. 9వ స్థానం వారు అంటే కర్కాటక రాశి వారు కొంత రోగమును అనుభవించే అవకాశం శని ప్రభావం వలన. సింహరాశి వారికి రోగములు కలిగే అవకాశం. కన్యా రాశి వారికి రాజశిక్షలు అంటే సప్తమంలో శని ప్రవేశమవుతున్న కారణము చేత రాజశిక్షలు అంటే నిందలు పడే అవకాశం వీరికి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా తులారాశి వారికి ఈ సంవత్సరం శని ప్రభావం వల్ల కొంత అనుకూలం జరిగే అవకాశము, కొన్ని లాభాలు కలిగే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి శని ప్రభావం వలన పీడలు కలిగే అవకాశం ఉంది. ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని కనుక వీరికి కొంత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మకర రాశి వారికి మరి శని ప్రభావం వల్ల కొంత అనుకూలం ఏర్పడే అవకాశం ఉంది. కుంభరాశి వారికి 2వ స్థానంలో శని గనక వారికి హాని జరిగే అవకాశం ఉంది. మీనరాశి వారికి రాశిలో ప్రవేశం అవడం కారణం చేత వారి యొక్క జీవన విధాల్లో కష్ట నష్టాలు ఎక్కువగా ఎదుర్కొనే అవకాశము మీనరాశి వారికి శని ప్రభావం వల్ల సంభవిస్తుంది. అదేవిధంగా ఈ మే 14వ తారీఖు నుండి గురువు మారుతున్న కారణము చేత మధ్యలో గురు వక్రీ కూడా జరిగింది. వక్రీకరించినటువంటి గురువు 2 మాసాల మటుకు మళ్ళీ గురువు వక్రించనున్నాడు. అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారికి ఆపదలు ఉండే అవకాశం ఉంటుంది. గురుబలం సరిగా ఉండకపోయే అవకాశం. వృషభ రాశి వారికి గురుబలం బ్రహ్మాండంగా ఉంటుంది. మిథున రాశి వారికి 14వ తారీఖు తర్వాత వృషభ రాశి వారికి గురుబలం తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మిథున రాశి వారికి గురుబలం అనుకూలంగా ఉంది. కర్కాటక రాశి వారికి గురుబలం కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సింహరాశి వారికి మరి గురువు సుఖములను అందించే అవకాశం ఉంది. కన్యారాశి వారికి హాని కలిగే అవకాశం ఉంది. తులారాశి వారికి ధనము వ్యయం అయ్యే అవకాశంతో పాటు ఆకస్మిక ధనలాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం, గురుబలం సరిగా ఉండదు. అదేవిధంగా ధనస్సు రాశి వారికి గురువు యొక్క అనుగ్రహం సాధారణంగా కనబడుతూ ఉంది. మకర రాశి వారికి మరి గురువు యొక్క ఫలితం వలన కొంత దుర్భిక్షం ఏర్పడే అవకాశం ఉంది. కుంభరాశి వారికి గురుగ్రహ అనుకూలం ఎక్కువగా ఉంటుంది. మీనరాశి వారికి గురువు వలన కొంత వ్యయం జరిగే అవకాశం ఉంటుంది. గురు శనులను ఎందుకు చెప్పడం జరిగిందంటే శని ప్రభావం వల్ల ఇబ్బంది కలిగే వారికి గురుగ్రహ ప్రభావము కొంత తోడైతే, గురువు అనుకూలిస్తే శనిగ్రహ ప్రభావం కొంత తగ్గుతుంది. అందుకోసమే మనకు శని ప్రభావం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకొని గురువు యొక్క ప్రభావం వల్ల మనము చేసే కార్యములు ఎంత జాగ్రత్తగా మనము ఆచరించాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. కనుక మీ అందరికీ కూడా ఈ యొక్క గ్రహస్థితుల గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు చెప్పుకున్న విధంగా మరి ధరలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయంటే 12 మాసములలో మరి ధరలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో చైత్రమాసము నందు ఈ మాసములో దేశాధినేతల విషయాల్లో అవగాహన లోపము ఏర్పడడం వలన సరిహద్దులో అభద్రతా భావం ఏర్పడి తత్ఫలితంగా సామాన్య ప్రజలు నిత్యవసర వస్తువుల విషయంపై భారము అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ధరలు పెరిగే అవకాశము చైత్రాది మాసాల్లో మనకు కనబడుతుంది. అదేవిధంగా వైశాఖ మాసమందు ఎగుమతి దిగుమతుల విషయాల్లో ఆలస్యం జరిగిన కారణము చేత సరిగ్గా అందరికీ అందుబాటులో మరి వస్తువులు ఉండకపోవచ్చు. తద్వారా కొంత
కొన్ని ప్రాంతాల వారు ఆకలి బాధలు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ఎగుమతి దిగుమతులలో ఇబ్బందులు, అంటే దేశాలకు మధ్య ఎగుమతి దిగుమతుల విషయాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం మనకు కనబడుతుంది. అదేవిధంగా జ్యేష్ఠమాసమందు మార్కెట్ విషయాల్లో వ్యాపారాల్లో ఐక్యత పెరిగి ధరలు నిలకడగా ఉంచే విధంగా మరి వారు ఆలోచన చేసి ప్రజలకు కొంత ధరల విషయాల్లో సర్దుబాటులు చేసి కొంత సానుకూలంగా ఏర్పడే అవకాశం ఉంది. ఆషాఢ మాసంలో దుస్తుల ధరలు అధికంగా పెరిగే అవకాశము. వ్యాపారస్తులు ఎంత రాయితీ ఇచ్చినప్పటికీ ధరల విషయమై ప్రజల్లో అసంతృప్తి ఉండే అవకాశం ఉంటుంది. చింతపండు, గోధుమ, కలవ ధరల విషయంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఉల్లి, వెల్లుల్లి, జొన్న, సజ్జలు, పత్తి, వస్త్రములు, ఇత్తడి, స్టీలు, మత్తు ద్రావక పదార్థాలు ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. శ్రావణ మాసమందు మరి వర్షాధిక్యము చేత దూర ప్రాంతముల నుండి రావలసినటువంటి సరుకులు ఎగుమతి దిగుమతుల విషయాల్లో ఆలస్యం ఏర్పడి తిరిగి ధరల విషయంలో కొంత హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా భాద్రపద మాసంలో పెసర్లు, గోధుమలు, రవ్వ, వరి, ధాన్యము ఇత్యాది ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరము ఏది ఎట్లా చూసినా కూడా కొంత ధరలు అధికమయ్యి ప్రజలపై భారము పడే అవకాశమే ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరము ఎక్కువగా గోధుమలు, అదేవిధంగా ఎరుపు ధాన్యము ఏదైతే ఉందో ఆ ధాన్యమును పండించడం కొంత శ్రేయస్కరం. తద్వారా రైతులు కూడా కొంత లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ఏది ఏమైనప్పటికీ ఆచిచూచి వ్యవహరించడం చాలా మంచిది. ఏ పనిని ఆచరించినా మరి ధన నష్టము ఎక్కువగా కనబడుతుంది. గనక మనం పెట్టే ప్రతి రూపాయిని కూడా జాగ్రత్తగా మరి చూసి మరి ఆ ఖర్చును పెడితే కొంత ఊరట కలిగి సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందే అవకాశం ఉంటుంది. గనక మరి ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని విని మీ యొక్క జీవితాలలో చేసే పనులు, చేయకూడని పనులపై మంచి అవగాహన తెచ్చుకొని మరి సత్కార్యములను ఆచరిస్తూ దైవ ప్రార్థన చేస్తూ శని ప్రభావము, రాహు ప్రభావము సరిగా లేని కారణం చేత శ్వేతార్క గణపతి కానీ, చండీ అంటే అమ్మవారి క్షేత్రాలకు కానీ, గణపతి క్షేత్రాలకు కానీ విశేషంగా వెళ్ళి ఆ స్వామిని దర్శించుకొని పూజించడం వల్ల సమస్త కష్టములు తొలగిపోతాయి. భగవత్ నామస్మరణే మనకు ముక్తిని కలిగింపజేస్తుంది. కలవు స్మరణాన్ముక్తి. స్మరణ చేస్తూ ఉండండి. మంచి ధర్మాచరణ ఆచరించినట్లయితే కష్టాలను కూడా ఎదుర్కొనే శక్తిని ఆ భగవంతుడు మనకు కల్పించి మనము సక్రమమైనటువంటి ఆలోచనలతో కుటుంబంతో ఆనందంగా, సమాజంతో ధైర్యంగా, గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశము ఆ భగవంతుడు మనకు కల్పిస్తాడని ఆ శ్వేతార్క గణపతి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కూడా సుఖ సంతోషాదులతో అందరికీ ఆ స్వామి సుఖ సంతోషాలతో ఉండే విధంగా అనుగ్రహించమని ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ భోల్గజానన భగవానికి జై.